గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ బిర్క్ బై రోమియో లేన్ యజమానులు సోదరులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాల చీకటి వ్యాపారాల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లూథ్రా సోదరులు ఇతరులతో కలిసి నిర్వహిస్తున్న 42 కంపెనీలకు ఢిల్లీలో ఒక్కటే అడ్రస్ ఉన్నట్లు అధికారుల విచారణలో గుర్తించారు. దీంతో లూథ్రా బ్రదర్స్ వ్యాపారంలో చీకటి కోణాల గురించి త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇటీవల గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ బిర్క్ బై రోమియో లేన్ యజమానులు సోదరులైన సౌరభ్ లుథ్రా, గౌరవ్ లుథ్రాలను థాయిలాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లుథ్రా బ్రదర్స్ వ్యాపారాలలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లూథ్రా సోదరులు ఇతరులతో కలిసి నిర్వహిస్తున్న 42 కంపెనీలకు ఢిల్లీలో ఒక్కటే అడ్రస్ ఉన్నట్లు విచారణలో గుర్తించారు. పలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఎల్ఎల్పీలు సహా 42 వేరువేరు సంస్థల్లో లుథ్రా సోదరులు డైరెక్టర్లు, భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని సంస్థలకు ఢిల్లీలోని ఓ భవనం చిరునామాగా ఉండడంతో వీరు డమ్మీ కంపెనీలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేయడానికి గోవా ప్రభుత్వం పలు బృందాలను ఏర్పాటు చేసింది. అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానం ఉన్న క్లబ్లను ఈ బృందాలు ఇప్పటికే మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. నైట్ క్లబ్ బిర్క్ బై రోమియో లేన్లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి పాటించాల్సిన కనీస భద్రతా సౌకర్యాలు కూడా లేకపోవడంతో నైట్ క్లబ్లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, బేస్మెంట్లో తగినంత వెలుతురు లేకపోవడం, బయటకు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో చాలా మంది అందులోనే చిక్కుకుపోయినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. అగ్ని ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ గత 18 నెలలుగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్, అవసరమైన అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అగ్నిమాపక వ్యవస్థలో అత్యవసర నిష్క్రమణ మార్గాలు సరిగ్గా లేవని, పైకప్పుకు తాత్కాలికంగా అమర్చిన కలప త్వరగా మంటలు వ్యాపించడానికి కారణమైందని తెలిసింది. లోపల ఇండోర్ ఫైర్ క్రాకర్లు ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరోవైపు నైట్ క్లబ్ ఉన్న భూమికి సంబంధించి తీవ్రమైన వివాదాలు ఉన్నాయి. అసలు భూ యజమాని అని చెప్పుకుంటున్న ప్రదీప్ గాడి అమోంకర్ తన భూమిలో కొంత భాగాన్ని అతని ప్రమేయం లేకుండానే ఉప్పుపాన్ నుండి సెటిల్మెంట్ జోన్గా చట్టవిరుద్ధంగా మార్చారని ఆరోపించారు. ఈ చట్టవిరుద్ధ నిర్మాణాలను కూల్చివేయాలని పంచాయతీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా రాజకీయ జోక్యంతో వాటిని పట్టించుకోలేదని ఆరోపణలొచ్చాయి. లూథ్రా సోదరులు తమ రెస్టారెంట్ వ్యాపారాల ముసుగులో 42 నకిలీ కంపెనీల నెట్వర్క్ను నడుపుతున్నారని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 6న అర్ధరాత్రి సమయంలో బిర్క్ బై రోమియో లైన్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. నైట్ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ ఢిల్లీలో ఉండేవారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసి వెంటనే నైట్ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ 7న ఉదయం 5:30 ఓ విమానంలో థాయిలాండ్లోని పుకెట్కు పారిపోయినట్లు ముంబైలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గుర్తించింది. ఇండియన్ ఆఫీసర్లు, గోవా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటర్పోల్ వారిపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దీని ఆధారంగా థాయిలాండ్ పోలీసులు వారిద్దరిని పుకెట్లోని ఓ రెస్టారెంట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారుల విచారణలో లూథ్రా బ్రదర్స్ వ్యాపారంలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి రాగా త్వరలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. గోవాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నైట్ క్లబ్ కు కనీసం గత 18 నెలలుగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్, అవసరమైన అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది. అలాగే లూథ్రా బ్రదర్స్ చీకటి వ్యాపారాల గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉండడంతో వారి అక్రమాల గురించి త్వరలోనే పూర్తి విషయాలు తెలియనున్నాయి.